ఈ రోజు అనుకుంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రోజు మీ 6th సెషన్, అరవింద్ గారు కూడా చాలా ఎంఫసైజ్ చేస్తుంటారు హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి. బట్ ఎందుకనో ఒక ఇండివిజువల్ స్ట్రెంగ్త్ తెచ్చుకున్న తర్వాత ఓకే మళ్ళా కూడా మీరు వెళ్ళిపోయే వాళ్ళేం కాదు. సో మీతో ఈ జర్నీని లాంగ్ రన్ గా కంటిన్యూ చేయాలనుకునే దాంతోనే నేను యాక్చువల్ గా ఐఎమ్ స్పెండింగ్ మై టైం. ఫస్ట్ మార్కెట్ ని టైమింగ్ ఎవరు చేయలేరు, టైమ్ ఇన్ మార్కెట్ అయితేనే మీకు బెనిఫిట్ అనే కాన్సెప్ట్ మీద ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ మై జర్నీ టువర్డ్స్ స్టాక్ మార్కెట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ 3 ఆఫ్ యూ సార్. మీరు శేషు గారు కానీ, లేకపోతే సాయి గారు కానీ, లేకపోతే అరవింద్ గారు కానీ, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫౌండేషన్ ఫర్ మీ. ఈవెన్ ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు 41 ఇయర్స్ అండి నాకు, బట్ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ జర్నీ. ఐఎమ్ ఓన్లీ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఇన్ ద స్టాక్ మార్కెట్. మేబీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ డెఫినెట్ గా ఇఫ్ ఐ లుక్ ఫర్ ఏ లాంగ్ టర్మ్, I think you are my best gurus in the stock market, and I hope I will have a successful journey. సో దాన్ని చూసే మీ ఈ క్లాస్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇటు ప్రైస్ కంటే ముందు టైం ఇంపార్టెంట్ అండి. మీతో టైం స్పెండ్ చేసిన టైం చాలా వాల్యుబుల్. మేబీ చాలా మంది గైడెన్స్ అది ఇస్తా ఉండొచ్చు మనీ తీసుకొని. మీ చార్ట్స్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ, లేదంటే లాస్ట్ 4-5 సెషన్స్ లో మీరు కానీ అరవింద్ గారు ఇచ్చిన రేషియోస్ అవి చెక్ చేయటం కానీ, ప్రైస్ మూవ్మెంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేసుకోవాలా అనేది స్క్రీనర్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన వే కానీ చాలా అండర్స్టాండింగ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ సార్, మీరు యూట్యూబ్లో కూడా చాలా నీట్గా చెప్తారు, చాలా ఉన్నది ముక్కుసూటిగా చెప్తారు సార్. అది చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ నేను 1000 రూపీస్ పెట్టాను, ఇక్కడ 5000 పెట్టానని కాకుండా ఈ 5000 ఎలా పెట్టగలిగాను అంటే, ఆల్రెడీ ఒకటి విన్నప్పుడు ఎట్లా అంటే ట్రస్ట్ పోతుంది సార్. ఈవెన్ బిగ్ బ్రాండింగ్ అయినా ట్రస్ట్ పోతుంది. సో కానీ మీ యూట్యూబ్ ఫాలో అయ్యి నెమ్మదిగా ట్రస్ట్ని బిల్డ్ చేసుకొని, సో సార్ సో ఈ క్లాస్ జాయిన్ అయినప్పుడు ఐ ఫెల్ట్ ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ వెరీ హ్యాపీ సార్. అండ్ వీ లెర్న్ పియూ వాల్యుయేషన్, ఒక స్టాక్ని ఎలా తీసుకోవాలి, ఇంకా ఎలా వాల్యుయేషన్ చేయాలి, ఎక్కడ ఏ స్టాక్లో మనం ఎటువంటి రైట్ స్టాక్స్లో ఉండొచ్చు, ఎటువంటి స్టాక్స్లో ఉండకూడదు, ఇలా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రాఫిట్ మాస్టర్ ఛానల్. అండ్ సార్ సాయి గారు, మీరు కూడా సార్ ప్రతిరోజు మీ న్యూస్ చూస్తున్నప్పుడు ఎవ్రీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సార్. చాలా వరకు అక్కడే మాకు సగం ఇన్ఫర్మేషన్ ఏదో మేము అన్ని న్యూస్ ఛానల్లో చూడకపోవచ్చు సార్. మీ ఒక్క 10 minutes ఆ ఛానల్లో స్పెండ్ చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ మాకు దొరుకుతుందండి సార్. యాక్చువల్గా నేను స్టాక్ మార్కెట్లో 3 years నుంచి ఉంటున్నా సార్. 3 years నుంచి మనకు ఈ సైక్లిక్ ఈ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యింది. నేను చాలా చాలా బుక్స్ చదివాను సార్. ఒక్కటే సింపుల్గా చెప్పాలంటే, నేను చదివిన బుక్స్ రిఫరెన్సెస్ అన్నీ ఈ క్లాస్లో ఉన్నాయి సార్. లిటరల్గా చెప్తున్నా. ఈ 6 classes కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని మాత్రం ఈ వీడియోస్ మాత్రం 100% యూటిలైజ్ చేసుకోండి అని చెప్తాను సార్. నేను కొత్తగా అంటే కొన్ని విషయాలు నేర్చుకున్నాను సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అరవింద్ గారు చెప్పారు మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని వెబినార్స్ కానీ ఇవన్నీ వినండి అని చెప్పేసి. ఎస్, కీప్ ఆన్ లెర్నింగ్. మనకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఒక్క థింగ్ మనకు తెలియని నేర్చుకున్నా అది చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, నిన్న స్కామ్ మూవీ చూసాను సార్. ఆ మూవీ చూసిన తర్వాత అసెట్ అలొకేషన్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. లేకపోతే నేను 100% స్టాక్ మార్కెట్ పెట్టాలనుకున్నా. డ్యూ టు సర్టెన్ రీజన్స్ అలా పెట్టద్దని తెలుసుకున్నాను. ఇటువంటి కంపెనీ కానీ ఇలాగ ప్రాఫిట్ మాస్టర్ నేను ఎక్కడ చూడలేదు సార్. సనా సెక్యూరిటీ చూసా, కిరణ్ చూసా, మోజో చూసా. ఎక్సలెంట్ పీపుల్ వీళ్ళు. దే ఆర్ సాక్రిఫైసింగ్ దర్ టైమ్ అండ్ మనీ ఫర్ ఇన్వెస్టర్స్. అసలు నాకు వీళ్ళకి ఎంత మంచి మనసుడు భగవంతుడు ఎలా ఇచ్చాడో నాకు అర్థం కావట్లే. ఆయన చూడండి ఎంత బాధపడుతున్నారు. మీరు దయచేసి మీ డబ్బులు పాడు చేసుకోకండి అని చెప్తున్నారు. ఇంత బాగా ఎవరు చెప్తారండి మనకి? రేపొద్దున మార్కెట్లో సెల్లింగ్ వస్తే ఇవాళ బయింగ్ చెప్తారు మనకి. ఫండ్ మేనేజర్స్ అమ్ముతున్నారంటే
కొందరు ఏం చెప్తారంటే మనకు భయం ఇస్తారు వాళ్ళు, మనం కొన్న తర్వాత 3 పైసలు కూడా పెరగదు, వాడంతా అమ్మేసుకుంటారు. అటువంటి విష సర్కిల్లోంచి మన బయటపడేసి ఎక్సలెంట్ శేషి గారు కానీ నిజంగా హెడ్స్ ఆఫ్ సార్ మేము ముగ్గురికి. గత 5 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ నేను చూస్తున్నా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎక్సలెంట్ పీపుల్ సార్ వీళ్ళు. మనం చేయవలసింది ఏంటంటే విల్ గివ్ దెమ్ సపోర్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఐఎమ్ ఏ మెంబర్ ఫర్ ద వెల్త్ క్రియేటర్ వీళ్ళ దీంట్లో. సో ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు జాయిన్ దేర్. లెట్ us see లాస్ట్ 5-6 months లో వీళ్ళు ఇచ్చిన స్టాక్స్ అన్ని కూడా 18% నుంచి 56%. థైరో గారు ఇచ్చారండి. టుడే ఇట్ ఈస్ 1000 rupees, టుమారో ఇట్ మే టచ్ 1200 ఆల్సో. ఎక్సలెంట్ షేర్ ఇచ్చారు శేషు గారు. ఇక్కడ పాప నేను లేడీస్ 2-3 కూడా అడిగారు, దాంట్లో డిఎల్ఎఫ్ లోనో లేకపోతే ఇంకో చోట పెట్టేవాడి మళ్ళీ ఆ ప్రైసెస్ రాలేదని. ఎంట్రీ అండ్ ఎగ్జిట్, హౌ టు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది కూడా వీళ్ళు మాకు చెప్తున్నారు. ఇనిషియల్ గా కొత్త వాళ్ళందరికీ కూడా నేను ఇంకొక రిక్వెస్ట్ కూడా వీళ్ళకి ఏం చేస్తున్నానంటే, దయచేసి మీరు ఈక్విటీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొన్ని టిప్స్ చెప్పండి సార్. ఎవడన్నా ఒక 3 lakhs పెట్టదలుచుకుంటే ఒక 1 lakh మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటారు, 2 lakhs ఈక్విటీలో పెట్టుకుని. ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈ రోజుని కొంచెం మార్కెట్ హైగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా తగ్గితే మ్యూచువల్ ఫండ్ లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చా? కాకపోతే ఇక్కడ సేమ్ క్యాచ్ ఏంటి అని అంటే, ఇఫ్ యూఆర్ ఇన్ రియల్లీ గుడ్ స్టాక్ లైక్ రిలయన్స్ ఆర్ టాటా ఎలక్సీ ఇట్లాంటి స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇట్లాంటి స్టాక్స్ లో ఉన్నప్పుడు మీకు మార్కెట్ ప్రతిసారి ఆపర్చునిటీ ఇవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తూ ఉంటే ఇట్ హ్యాస్ బీన్ ట్రేడింగ్ అట్ ఏమంటారు మంచి ప్రీమియం తో ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఒక 7 years నుంచి. చాలా తక్కువ సార్లు ఆపర్చునిటీ ఇచ్చిందండి. ఐ వాస్ టాకింగ్ అబౌట్ మార్కెట్ విల్ రివార్డ్ ఓన్లీ ద బ్రేవ్ అని చెప్పేవాడినండి. ఎందుకు ఆ టఫ్ టైంలో మార్కెట్ వాజ్ అండర్ వాల్యూడ్, ఆపర్చునిటీ ఉంది, బట్ మనీతో పార్ట్ అవ్వాలని ఎవరు అనుకోరు. ఆ టైంలో మనీని బయటికి తీసి ఇన్వెస్ట్ చేయాలని ఎవరు అనుకోరు, చాలా భయపడతారు. బట్ ఆ రిస్క్ తీసుకున్న వాళ్ళకి మార్కెట్ విల్ రివార్డ్ అన్యాచురల్లీ. సో ఈ ఏదైతే ఏమంటారు ఈ స్క్యూడ్ ప్రాఫిట్స్ మాత్రం రిస్క్ తీసుకునే వాళ్ళకే వస్తాయండి. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో రిస్క్ తీసుకోవడం అనేది మీ పోర్ట్ఫోలియో యాంగిల్లో చూడాలి, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టాక్ మార్కెట్. మీ టోటల్ పోర్ట్ఫోలియో ఇఫ్ యూ హ్యావ్ అ కంఫర్టబుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఐ థింక్ యూ కెన్ టేక్ మోర్ రిస్క్. సో మన దగ్గర ఆల్రెడీ కొద్దిగా ఎక్కువగా ఎఫ్డీస్ ఉన్నాయి అని అంటే కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలరు మీరు. ఓకే, సో ఆ రిస్కేబిలిటీని క్యాపబిలిటీని రియలైజ్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలండి. లుక్ ఎట్ ద గ్రోత్ దట్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ 25-40% ఎవ్రీ ఇయర్ అంత గ్రోత్ చూస్తూ వస్తున్నారు. ఇలాంటి టఫ్ టైంలో కూడా 25% గ్రోత్ అనేది FY20కి ఫైనాన్షియల్ ఇయర్ 20కి చూపించగలిగారు. అండ్ లుక్ ఎట్ 76 నుంచి FY20లో 76 బిలియన్ నుంచి రెవెన్యూ వచ్చేసి 1629 బిలియన్కి ఆల్మోస్ట్ వీళ్ళు లైక్ 9 times దాకా గ్రోత్ చూపించారండి. సో విచ్ ఈస్ అ వెరీ ఇంపెక్కబుల్ ఫినామినా అని చెప్పుకోవచ్చు అండి. ఎట్ ద సేమ్ టైం కోర్ రీటైల్ ఇక్కడ దీంట్లో రీటైల్ రంగం టోటల్ రీటైల్ రంగం నుంచి ఇంత వస్తే కోర్ రీటైల్ రంగం నుంచి రెవెన్యూ కూడా వీళ్ళు ఇంతవరకు 928 వరకు అవుట్ ఆఫ్ 1629 బిలియన్ లో కోర్ ఆపరేషన్స్ నుంచి 928 బిలియన్ వరకు వీళ్ళు తీసుకురాగలిగారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్. ఎందుకంటే ఫోకస్డ్ అప్రోచ్ తో వెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఇట్స్ అ వెరీ బేసిక్ అండి, సింపుల్ గా ఉంటుంది. అండ్ మీరు కంప్లీట్ గా దీనిపైన రిలై అవ్వద్దు మీ డెసిషన్ కి. ఇట్ విల్ గివ్ యూ అ బాల్ పార్క్ నెంబర్ అప్రాక్సిమేట్ గా ఓకే ఈ రేంజ్ లో మన స్టాక్ ట్రేడ్ అవ్వచ్చు అండ్ యూ కెన్ బై ఇఫ్ ఇట్ గోస్ బిలో అన్న టైప్ లో ఒక బాల్ పార్క్ నెంబర్ లాగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రిలయన్స్ కోసం చేసిన షీట్ అండి. సో ఇక్కడ ఈ ఆరెంజ్ లో ఉన్నవన్నీ మీరు ఎంటర్ చేయాల్సినవి, ఆరెంజ్ సెల్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని మీరు ఎంటర్ చేయాల్సినవి, గ్రీన్ దాంట్లో ఉన్నవన్నీ వాటంతగా అవే క్యాలిక్యులేట్ చేస్తాయండి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇన్పుట్స్ ఇక్కడ అని పెట్టాను, ఈపీఎస్ అంటే అర్నింగ్ పర్ షేర్ ఎంత అని. సో మీరు సింపుల్ గా ఒక్కసారి స్క్రీనర్ దగ్గరికి వెళ్ళి రిలయన్స్ ఎంటర్ చేస్తే ఈపీఎస్ తీసుకుందాం మనము. షేర్ హోల్డర్స్ ఈక్విటీ కూడా మన షేర్ హోల్డర్స్దే కాబట్టి ఈ రెండు వాల్యూ వచ్చేసి మీకు ఎక్కడ దాకా గ్రో అవుతుంది, 2194 దాకా గ్రో అవుతుంది రెండుని కలిపితే. డివిడెండ్స్ వాల్యూ ఇది నెక్స్ట్ 10 years లో. అట్ ద సేమ్ టైం బుక్ వాల్యూ పెరగడం వలన షేర్ హోల్డర్స్ కి వచ్చిన వాల్యూ 2081, ఈ రెండు కలిపితే 2194. ఓకే, సో కరెంట్ వాల్యూ వచ్చేసి 2224 దగ్గర ఉంది. సో ఈ ROE వాల్యుయేషన్ ప్రకారం చూస్తే కొద్దిగా ఓవర్ వాల్యూడ్ కనబడుతుంది స్టాక్. మనకి 2194 వాల్యూ అయితే ఇట్స్ ట్రేడింగ్ at 2224. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు బై అట్ దిస్ లెవెల్. ఓకే, సో ఈ మూడు వాల్యుయేషన్స్ ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి మీరు. ఇట్స్ నథింగ్ టఫ్, నేను చాలా సింప్లిఫై చేశాను. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ సింప్లిఫైడ్ ఇట్.
కాకపోతే ఏంటంటే కొద్దిగా నెంబర్స్ బ్యాలెన్స్ షీట్ లో చూడాలా, ఎక్కడ చూడాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎక్కడ నుంచి తీసుకోవాలి, రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రోత్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఈపీఎస్ ఎక్కడ నుంచి తీసుకోవాలని ఒక చిన్న సెన్స్ మీకు డెవలప్ అయితే, విచ్ మీన్స్ దట్ మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడడానికి వచ్చింది అనేది నేను అర్థం చేసుకుంటాను. సో ఒక్కసారి అది వచ్చిన తర్వాత ఇట్ విల్ టేక్ టైం అండి. ఫస్ట్ టైం కొద్దిగా చిరాగ్గా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ, మీకు కొద్దిగా నెంబర్స్ తో ప్లే చేయడం వచ్చింది అని అంటే ఐ థింక్ నో బడీ కెన్ మెస్ విత్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్స్ దగ్గర. మీరు కొద్దిగా ప్లే అరౌండ్ చేస్తే ఐ థింక్ యూ విల్ బి డెఫినెట్లీ గుడ్. ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అండి, చాలా సింపుల్. సబ్స్టిట్యూట్స్ అంటే ఏం లేదండి, మీకు ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, మన కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తుంది, దానికి వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి సబ్స్టిట్యూట్ లాగా, సో మనకి కొద్దిగా ఇట్స్ నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అందుకని సబ్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఒక కంపెనీని స్టాక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటే, స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా దానికి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ పీవీఆర్ స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పీవీఆర్ స్టాక్ ఎంత స్ట్రాంగ్. సో ఇప్పుడు చూడండి మనకి దాంట్లో ఉన్న లూప్ హోల్ అర్థమైంది. సో ఆల్మోస్ట్ అందరూ ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ ఫార్మాట్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. అండ్ ఓటీటీస్ కూడా దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు జీ కావచ్చు, సన్ నెక్స్ట్ కావచ్చు, చాలా వరకు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్ విల్ బి దట్. రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 15% అంటే దట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అని అర్థం. సో మీరు పెట్టే ప్రతి రూపాయికి 15 పైసల ప్రాఫిట్ కంపెనీ చేస్తుంది అని అర్థం, విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకు, ఎఫ్డీలో మీకు ఓన్లీ 6% రిటర్న్ వస్తుంది కాబట్టి, రైట్? అది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు కరెంట్ రేషియో హైయర్ దెన్ 2 ఉండాలి. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై లయబిలిటీ, కరెంట్ లయబిలిటీస్. సో షార్ట్ టర్మ్ లో కంపెనీకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఏమవుతుంది అంటే, మీరు మనం కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుందండి, బట్ డే టు డే యాక్టివిటీస్ కి డబ్బులు లేవనుకోండి, క్యాష్ క్రంచ్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి డబ్బులు రైజ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా వీక్ అవుతుంది. సో ఆ ఇష్యూ రావద్దు కాబట్టి కరెంట్ అసెట్స్ ఎక్కువగా ఉంటే ఇమ్మీడియట్ గా 1 ఇయర్ లోపల ఏమన్నా లోన్స్ ఉన్నా కూడా వాళ్ళు రీపే చేయగలుగుతారు. డే టు డే యాక్టివిటీస్, క్రెడిటర్స్ పే చేయడం కానివ్వండి, అట్లాంటి యాక్టివిటీస్ ఏదైతే ఉంటే చాలా వరకు కూడా పే చేయగలుగుతారు. అందుకని కరెంట్ రేషియో అనేది ఎప్పుడైనా 2 కంటే అబోవ్ ఉండాలి. ఈజ్ ద డెట్ టు ఈక్విటీ రేషియో లోవర్ దెన్ 0.5. ఒకవేళ డెట్ ఎక్కువగా ఉంది అని అంటే మాత్రం ఐ థింక్ యూ షుడ్ నాట్ టచ్ దట్. డెట్ టు ఈక్విటీ రేషియో 0.5 కంటే తక్కువగా ఉంది అంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఎందుకంటే సింపుల్ గా డెట్ తక్కువగా ఉంది అని అర్థం, అప్పులు తక్కువగా ఉన్నాయని అర్థం అండి దానికి. ఎగ్జిట్ అనేది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ శశికిరణ్ గారు, ఈవెన్ ఐ మేడ్ like 2x ప్రాఫిట్స్, ఐ డిడ్ నాట్ ఎగ్జిట్ హెచ్డిఎఫ్సి లైఫ్. ఓకే, ఐ యామ్ హోల్డింగ్ ఇట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ Tata Elxsi లో I booked my profit at 1150 levels. I bought it at 620. 1150 levels లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. I know it's a good company, but I thought Tata Elxsi will give me more opportunities to enter. ఓకే, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఆ సెక్టర్ లో ఉంటాయి, ఆర్డర్ కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఐ విల్ సీ సమ్ డిప్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టాక్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అపిటైట్ అండ్ యువర్ పర్సనల్ థింగ్ అండి అది ఎంటైర్లీ. ఓకే, అండ్ సార్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి, హ్యాండ్ రైజ్ చేసి యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. మెయిన్ ఇంత స్ట్రాంగ్ గా సజెస్ట్ చేయడానికి ఉన్న కంపెనీస్ లో, ఫార్మా కంపెనీస్ లో అన్నిటికన్నా వాల్యుయేషన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. లో వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది. పిఈ చూసుకుంటే 15 పిఈ ఉంది. ఇంకా రిజల్ట్ పరంగా చూసుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది అటు మనకి మార్జిన్స్ పరంగా కనపడింది. టాప్ లైన్ మాత్రం స్టడీగా ఉంది. బట్ కమింగ్ క్వార్టర్ బాగుంటుంది. కోవిడ్ రిలేటెడ్ లో ఫస్ట్ స్టాక్ బెనిఫిట్ పొందింది అంటే గ్లెన్మార్క్ ఫార్మానే ఉంటుంది అనేది బేస్డ్ ఆన్ రిజల్ట్. చూడండి నెక్స్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ రిజల్ట్ బాగా రావచ్చు. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంత పెద్ద కంపెనీ, ఇది ఇండియాలో ఫోర్త్ కంపెనీ, అంటే రెవెన్యూస్ పరంగా ఫిఫ్త్ కంపెనీ. అయితే దీని మార్కెట్ క్యాప్ చూడండి 13,000 crores ఉంది. యాక్టివ్ ఫార్మాటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, అంటే ఒక మందు తయారు చేసి బయటకు రావాలంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏపీ వీళ్ళకి మీకు చూడండి బయట మీకు దివి ల్యాబ్స్ సంబంధించిన మీకు ఏదైనా ఎక్కడ కనపడదు. అదేవిధంగా సువేనికి సంబంధించిన ఎక్కడ కనపడదు. కానీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఏపీఎస్ తయారు చేస్తారనమాట. ఏపీఎస్ ఇక్కడ లోకల్ గా, తర్వాత డొమెస్టిక్ గా, తర్వాత ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. సో అందుకు ఈ స్టాక్స్ మార్జిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయండి. ఒక డ్రగ్ ఫామ్ చేయాలి అంటే, ఒక డ్రగ్ తయారు చేయాలంటే అందులో ఏపీఎస్ తో పాటు అదర్ కెమికల్స్ ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు తయారు చేస్తారు. ఓకే, ఒక టాబ్లెట్ ఫామ్ కావాలంటే అది
దీని ఏమంటాము IOL కెమికల్స్ అండి. ఇవన్నీ కూడా API కంపెనీస్. వీటికి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి. వీళ్ళకి ఏంటంటే జస్ట్ తయారు చేసి వీళ్ళకి మార్కెటింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఒక పెద్ద కంపెనీని పట్టుకుంటే చాలు వీళ్ళకి మార్జిన్స్ వస్తాయి. ఎవరు ఏ కంపెనీ మనల్ని మోసం చేయబోతున్నారు అనేది ముందు ప్రెడిక్ట్ చేయాలండి. సో దాని గురించి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఏ విధంగా ముందు ఐడెంటిఫై చేయాలి మనం. ఇది అంత ఈజీ కాదండి, ముందు ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు. బట్ మీకు ఎక్స్పీరియన్స్ లో బాగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మనకి తెలిసిపోతుంది. ఆ కంపెనీ వీక్ అయిపోతుంది ఫ్యూచర్ లో అంటే రెండు రకాలు ఉంటాయి. వాంటెడ్ గా మోసం చేయడం ఒకటి ఉంటుందండి. అట్లా కాకుండా బిజినెస్ పరంగా వాళ్ళు కొలాప్స్ అయ్యి అంటే వాళ్ళు అగ్రెసివ్ గా వెళ్ళిపోయి కొలాప్స్ అయిపోతారు. అటువంటి మోసాలు ఉంటాయండి. వాంటెడ్ గా మోసాలు చేసే వాళ్ళు ఒక వేరు. తర్వాత ఇప్పుడు ఒక లైఫ్ కి అలవాటు అయిపోయి విజయ మాల్యా ఉన్నారు, ఇక్కడ ఫోటో పెట్టారు విజయ మాల్యాది. సో విజయ మాల్యా ఏంటంటే ఆయన మోసం చేయాలనే ఉద్దేశం ఆయన కాకపోవచ్చు, బట్ ఆయన స్టైల్ వేరు. సార్ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఈ రెండు ఎలా ఇంపాక్ట్ చేస్తాయి ప్రైస్ ని? సార్ చెప్పండి సార్. షూర్ అండి. సో బోనస్ అంటే నథింగ్ బట్ అండి, మీకు ఒక షేర్కి ఒక షేర్ అంటే ఒక్కొక్క కంపెనీ దగ్గర రిజర్వ్స్ బట్టి మీకు బోనస్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు ఈక్విటీ బ్లోట్ అవుతుంది. అంటే ఇప్పుడు 100 కోట్లు 10 కోట్లు ఉందనుకోండి కంపెనీ ఈక్విటీ, మీకు 1:1 బోనస్ ఇస్తే 20 crores ఈక్విటీ అవుతుంది. దానివల్ల ఏంటంటే 100 రూపాయలు మీ షేర్ వాల్యూ ఉంటే మీకు 2 షేర్లు వస్తాయి కాబట్టి దాని వాల్యూ 50% తగ్గిపోతుంది ఒకవేళ 1:1 ఇస్తే. అది ప్రైస్ మీద మీకు ఉండే ఇంపాక్ట్. దానివల్ల ఈక్విటీ కూడా పెరుగుతుంది. ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. స్టాక్ స్ప్లిట్ అంటే నథింగ్ బట్ మీ దగ్గర 100 రూపాయల నోట్ ఉందనుకోండి, దాన్ని చిల్లరగా చేసి 10 రూపాయల నోట్లు 10 ఇచ్చినట్టు అవుతుంది. సో దానివల్ల స్టాక్ ఇంపాక్ట్ ఏముండదు. దాని వాల్యూ 10 times డిక్రీజ్. అంటే ఒకవేళ మనం ఒక 1:10 ఇచ్చారనుకోండి, అంటే స్టాక్ స్ప్లిట్ కొంతమంది 2 రూపాయలు ఉంటుంది, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 6, 7 రూపాయలు కూడా కొన్ని స్టాక్స్ ఉన్నాయి స్టాక్ స్ప్లిట్ లో భాగంగా. సో స్టాక్ స్ప్లిట్ వల్ల మీకు వాల్యూలో దాని ఇది తగ్గుతుంది కానీ బట్ ఈక్విటీలో మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు MRF షేర్ ఉంది, ఒక 50,000 60,000 రూపాయలు ఉంది, దాన్ని మనం కొనలేం కాబట్టి పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టాక్స్ స్ప్లిట్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది కొనేందుకు అవకాశం ఉంటుంది, లిక్విడిటీ బాగా పెరుగుతుంది మార్కెట్లో. సో 70,000 పెట్టి 60,000 పెట్టి మనం MRF షేర్ కొనలేం కదా. అదే ఒకవేళ 6,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 1:10 స్ప్లిట్ చేస్తే. ఐటీ కంపెనీస్ గురించి అడిగారండి. ఐటీ కంపెనీస్ లో మనము స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూస్తే ఐటీ కంపెనీస్ లో మనకి దాదాపు అన్ని ఐటీ కంపెనీస్ రీసెంట్ గా పెరగని విధంగా పెరిగాయండి. అంటే ఇన్ని రోజులు ఒక రేంజ్ లో ఉండి కన్సాలిడేషన్ లో ఉన్న కంపెనీస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా, మరి ముఖ్యంగా ఇప్పుడు విప్రోనే చూసుకుందాము. విప్రో చూడండి మీరు, లాస్ట్ 3 years లో విప్రో మాక్సిమం ఈ లెవెల్ 300 దాటలేదు. ఇప్పుడు అక్కడ నుంచి బాగా పెరిగిపోయి 374కి వచ్చింది. అదేవిధంగా HCL టెక్నాలజీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగింది. అదేవిధంగా TCS బాగా పెరిగింది. అయితే ఐటీ కంపెనీస్ లో మనకి మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే గ్లోబల్ ఎకానమీ మీద ఆధారపడి ఉంటుందండి. ఐటీ కంపెనీస్ ఇన్కమ్ అంతా కూడా గ్లోబల్ ఎకానమీ, తర్వాత US తీసుకునే డెసిషన్స్. ఎందుకంటే ప్రధానంగా మన ఐటీ కంపెనీస్ కి బిజినెస్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుందండి. చూసారు కదా మీరు, ఒక్కసారి చూడండి, ఇవి చూడండి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే ఈ స్టాక్ 4,000 నుంచి పడింది కదా, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ 800 రూపీస్ ఉంది, కనీసం 1,500 అన్నా వెళ్దా, 2,000కి వెళ్దా అంటారు. వెళ్ళవచ్చు, అది వేరే విషయం. బట్ మనం రిస్క్ అనేది తీసుకోకూడదండి. ఎప్పుడు కూడా మనం ఎంత డబ్బు సంపాదిస్తాము అనేది కాకుండా ఎంత మనకి రిస్క్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ ఉండాలండి. స్టాక్ మార్కెట్ లో సేఫ్ బెట్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా సేఫ్ బెట్స్ చేసుకోవాలి. రిస్కీ వైపు వెళ్ళొద్దు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా కూడా మీరు ఆ టైంలో కొని ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కువసేపు ఉండకూడదండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికి ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.